హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్టు యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు మనకు ప్రతిదీ పాఠం నేర్పిస్తుంది అనే దానిపైన తెలుసుకుందాం. ఎందుకంటే ప్రతిదీ మనం ఒక గురువులా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. చైనాలో ఎంతో ప్రాచుర్యం పొందిన గురువుల్లో లావోట్జు ఒకరు. అతనికి ప్రధాన శిష్యుడు చైనా తాత్వికల్లో ఎంతో పేరు పొందినవాడు చావోంగ్జు. అంటే మనకు ప్రతిసారి స్టోరీ తెలుసుకున్నప్పుడు వీళ్ళ గురించి చెప్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. అతను ఎప్పుడూ ఒక కపాలాన్ని అంటే ఒక పుర్రెను అతని దగ్గరే ఉంచుకునేవాడు అనమాట. అది శిష్యులు గమనించి అనేవారు, ఎందుకు మాకు అర్థం కావడం లేదు, దాన్ని చూస్తే మాకు వెగటు కలుగుతుంది, ఎందుకు ఉంచుకుంటారు దాన్ని మీతో అని అడుగుతారనమాట. అడిగితే అప్పుడు చువాంగ్జు చెప్తారు ఏమంటే, దాన్ని ఎప్పుడూ నా ఎదురుగా ఉంచుకోవడానికి కారణం ఏమిటంటే, మీరు నన్ను ఎలా గౌరవిస్తున్నారో ఈ పుర్రె ఉన్న వ్యక్తిని ఒకనాడు అందరూ గౌరవించి ఉంటారు, కానీ ఇప్పుడు ఏమైంది, దాన్ని చూస్తేనే మీకు వెగటు కలుగుతోంది, రేపు నా పుర్రెగతి అంతే కదా. ఆ సంగతి నిరంతరం మనము గుర్తుంచుకోవాలి. అందుకనే నేను ఎల్లప్పుడూ దాన్ని నా ముందు ఉంచుకుంటాను అని నేను ఎప్పుడు అంటే మెలకువతో ఉండాలి అని దానికి ఆ పుర్రె పట్ల ఎంతో కృతజ్ఞతాభావంతో ఉన్నాను అని అంటాడనమాట. ఒక వ్యక్తి నా మీద విపరీతమైన కోపంతో నా తల మీద పాదరక్షలతో కొట్టడానికి వచ్చాడు ఒకసారి. ఆ వ్యక్తి మాటలకు చేతలకు నాకు చాలా కోపం వచ్చేసింది, కానీ సహనాన్ని కోల్పోయి ఏం చేసేవాడిని అప్పుడు. ఎంత ఘోరము అంటే అప్పుడు మళ్ళీ నరకాన్ని అనుభవించాలి, అంటే పాపం చేయడం వల్ల. ఆ సమయంలో నా ఎదురుగా ఉన్న ఈ పుర్రె ఇప్పుడు నాకు పట్టిన గతే నీకు రేపో మాపో పడుతుంది. అటు పోయేవారు ఇటు వచ్చేవాళ్ళు నిన్ను కాలితో తంతారు. ఆ వ్యక్తి ఏదో తెలియక నీ మీద కోపగించాడు. ఆ మాత్రం దానికి నువ్వు రెచ్చిపోతే ఎలా, రేపటి సంగతి ఆలోచించు అనే ఆలోచనను నాలో రేకెత్తించింది. అది 100 పాళ్ళు సత్యమే అని తెలుసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, అంటే మనం ఇప్పుడు కోపంగా అంటే తెలియక చేస్తూ ఉన్నాం కాబట్టి తెలిసిన వాళ్ళు ఎలా ఉండాలి అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. సోదరా, ఇలారా, నీకు ఇష్టం వచ్చినంతసేపు నన్ను కొట్టు, తృప్తిగా తిరిగి వెళ్ళు అని ఆ వ్యక్తిని ఆహ్వానించాను. అతను వెంటనే ఏం చేశాడంటే ఫ్రెండ్స్, పాదరక్షలను దూరంగా విసిరేసి ఆ గురువు గారు అంటే చువాంగ్జు కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించండి అని వేడుకున్నాడు. చూడండి, నాకు ఆ గౌరవాన్ని ఆ వ్యక్తిలో మార్పును తీసుకువచ్చింది. ఇదే ఆ పుర్రె కదా అంటాడనమాట. నేర్చుకోవడానికి సిద్ధపడాలి అంటే మనం ఎప్పుడైతే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటామో ప్రతీదీ ఒక రాయి కానీ రప్ప కానీ చెట్టు గుట్ట చివరకు ఒక పుర్రె కూడా మనకు ఎన్ని పాఠాలు, విలువైన పాఠాలు నేర్పిస్తాయి కదా ఫ్రెండ్స్, మనల్ని ఉద్ధరిస్తాయి. ఈ సంగతి చువాంగ్జుకు బాగా తెలుసు కాబట్టి ఒకరోజు రాత్రి శ్మశానంలోంచి వెళుతూ ఉంటాడనమాట. వెళుతూ ఉంటే అతనికి ఆ మబ్బులో ఒక కాలికి పుర్రె తగిలింది. దాన్ని నివాసానికి తీసుకువచ్చాడంటే క్షమాపణ చెప్పి దాన్ని గురువులా గౌరవిస్తూ వచ్చాడు. చూడండి ఫ్రెండ్స్, మనం ప్రతి దాని గురించి ఒక పాఠం నేర్చుకోవాలి అనుకుంటే ఎంత చక్కగా అతను కూడా చెప్పుతో కొట్టడానికి వచ్చిన అతను కూడా ఎంత మారిపోయి గురువుని ఎంత గౌరవించారు. కాబట్టి ఫ్రెండ్స్, మనకు ప్రతిదీ జీవితంలో వచ్చేది ఒక పాఠం నేర్పించడానికి. ఏ సంఘటన జరిగినా ఏ పరిస్థితులు ఉన్నా మనము ఒక లెసన్గా తీసుకోవాలి ఫ్రెండ్స్. మరి అలాగే ధ్యానం చేయడం ఎలా? ధ్యానం చక్కగా సుఖాసనంలో కూర్చోవాలి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి, కళ్ళు 2 సుతారంగా మూసుకొని మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. మరి ధ్యానం చేయండి, ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హాయ్.